హలో! హాయ్. దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. నామినేషన్స్‌కి డేట్ అయిపోయింది నిన్ననే. ఈరోజు స్క్రూటినీ గూడా జరిగింది. అయితే ఇందులో చాలా ఆసక్తికరమైన ఒక అంశం బయటకొచ్చింది. హిందూపూర్ నియోజకవర్గం నుంచి నందమూరి వసుంధరాదేవి అనే పేరుతో గూడా ఒక దరఖాస్తు దాఖలైంది. ఆమె బాలకృష్ణ సతీమణి. సో, ఎందుకు బాలకృష్ణ గూడా అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు? మళ్ళీ ఆయన సతీమణి వసుంధరాదేవి లాస్ట్ మినిట్‌లో ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనరల్‌గా బాలకృష్ణ గాని, లేకపోతే ఎవ్వరికైనా ఏ క్యాండిడేట్‌కైనా ముందు ఎలక్షన్ అనుకోగానే ఒక డమ్మీ అప్లికేషన్స్ అయితే వేస్తారు. అలానే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు మీద నామినేషన్‌ని దాఖలు చేశాడు. అలానే ఏ లీడర్‌కైనా గూడా వెళ్లి అలా దాఖలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకుంటే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి డమ్మీ కాకుండా ఆవిడే నామినేషన్ చేశారు. వేశారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు అందులో ఆవిడ మెన్షన్ చేశారు. అందులో డీటెయిల్స్ ఇస్తూ కూడా ఆవిడ ఎన్ బాలకృష్ణ తన భర్తని ఆమె అందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎందుకు బాలకృష్ణ నామినేషన్ వేసినా కూడా వసుంధర మళ్ళీ ఎందుకు ఆమె నామినేషన్ వేయించారు ఆమెతో తెలుగుదేశం పార్టీ నుంచి అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. అంటే జనరల్‌గా బాలకృష్ణ కొద్దిగా ఆవేశంగా గాని, లేకపోతే ఆయన మాట తీరు గాని చాలా ఉద్రేకంగా, ఆవేశపూరితంగా ఉంటాయి. అంటే మెంటల్‌గా తనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని విషయాన్ని వైసీపీ గాని, లేకపోతే ఇంకెవరైనా గాని ఏదైనా ఇలాంటివి ప్రస్తావించొచ్చేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఆయనకి మెంటల్‌గా టెస్టులు చేయించి ఒక సర్టిఫికేట్స్ గూడా తీసుకోవాలనే కామెంట్స్ గూడా ప్రతిపక్షాలు అంటే అధికార పార్టీ నుంచి గాని, లేకపోతే ఆయన వ్యతిరేకులు గాని మాట్లాడుతుండడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే ఇటువైపు నుంచి ఇలాంటి అభ్యంతరాలు ఏమైనా వస్తాయేమో అనే ఉద్దేశంతో వసుంధరాదేవితో గూడా ఒక అప్లికేషన్ వేయించినట్లు, దరఖాస్తు ఇచ్చినట్టు ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇలాంటి రకరకాల రీజన్స్ గూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే పోటీలో మాత్రం బాలకృష్ణే ఉంటారనేది స్పష్టంగా తెలుస్తున్న అంశం. ఎందుకంటే స్క్రూటినీ తర్వాత బాలకృష్ణది కూడా ఎలాంటి అడ్డంకులు లేవు అనుకున్నప్పుడు బహుశా విత్‌డ్రాయల్ టైమ్స్ ఇంకా ఉంది కాబట్టి మేబీ విత్‌డ్రాయల్ ఆవిడ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు వసుంధరాదేవి ఇలా నామినేషన్ వేస్తున్నారు అన్న విషయం బహుశా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇది లాస్ట్ మినిట్‌లో జరిగిన పరిణామం. అంటే వాళ్ళ పత్రికలని ఏదైతే అధికార పార్టీ చెప్తూ ఉంటుందో ఈనాడు గాని, లేకపోతే ఆంధ్రజ్యోతి గాని, టీవీ5 గాని, ఇలా వాళ్ళ ఛానల్స్‌లో గాని, ఎక్కడ వాళ్ళ పత్రికల్లో గూడా దీనికి సంబంధించిన వార్తలు రాలేదు. అయితే ప్రతి విషయాన్ని టీడీపీకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా కీన్‌గా అబ్జర్వ్ చేసే వైసీపీ గూడా ఈ అంశాన్ని మిస్ అయింది. ఆవిడ నామినేషన్ విషయాన్ని మిస్ అయింది. ఈరోజు స్క్రూటినీలో మాత్రమే ఈ విషయం బయటికి వచ్చింది. ఆమె అఫిడవిట్ అన్నీ కూడా చాలా లీగల్‌గా అవన్నీ కూడా అందరూ చేసిన విధంగానే ఆవిడ దాఖలు చేశారు. అయితే ఇప్పుడే ఈ విషయం బయటకొచ్చింది కాబట్టి ఇంకా తెలియాల్సింది. అంటే ఎందుకు ఈమె కూడా ఎందుకు దరఖాస్తు చేశారు? అలానే మళ్ళీ బాలకృష్ణ కూడా ఉన్నారు గదా! ఏం జరగబోతుంది? ఇప్పుడు విత్‌డ్రా ఎవరు చేసుకుంటారు? బాలకృష్ణ చేసుకుంటారా? లేకపోతే వసుంధర చేసుకుంటారా? ఆల్రెడీ బాలకృష్ణ ప్రచారంలో ముమ్మరంగా ఆ నియోజకవర్గంలో తిరిగారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నారు. సో, ఇప్పుడు మళ్ళీ వసుంధరాదేవి కొత్తగా ఆమెను తీసుకొచ్చి పెట్టినా కూడా ప్రయోజనం ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్న. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మహిళా అభ్యర్థిని వైఎస్ఆర్‌సీపీ నుంచి నిలబెట్టారు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఈ విషయం ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జనరల్‌గా ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయో, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలొస్తాయని జనరల్‌గా అందరూ కూడా భార్యాభర్తలే గాని, లేకపోతే వాళ్ళ మనుషులతో గాని ఒక ఏపిస్తూనే ఉంటారు జనరల్‌గా. అవి వీళ్ళది స్క్రూటినీలో ఓకే అయిపోయిన తర్వాత వాటిని విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇది కూడా జరిగిందేమో, వసుంధరాదేవి ఆ నేపథ్యంలోనే ఆమె కూడా ఇది దాఖలు చేశారేమో అనేది కూడా వినిపిస్తున్న చర్చ. అంటే అందరూ చేసేది అయినా కూడా ఎప్పుడూ రాని విధంగా ఈసారి మాత్రం ఎందుకు వసుంధర టీడీపీ నుంచి బాలకృష్ణ ప్లేస్‌లో ఒక డమ్మీ వేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. టెక్నికల్‌గా అన్నీ తెలుసు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా గూడా వాళ్ళు వేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఇంకా ఏదో అనుమానాలతో ఎందుకు వాళ్ళు వేయాల్సొచ్చింది అనేది
ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇంకొకటేంటంటే ఆహ్, ఏమో ఒకవేళ ఏదైనా పొరపాటు జరగడమో, లేకపోతే టెక్నికల్‌గా అధికార పార్టీ నుంచి కూడా ఏదన్నా అంశాలను తీసుకురావడమో, ముఖ్యంగా అయితే బాలకృష్ణ విషయంలో అందరూ ప్రస్తావించే విషయం ఏంటంటే, ఆయనకి సంబంధించిన మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి అతను ఎప్పుడూ గూడా ఒక ఉద్రేకంగానో, లేకపోతే ఆవేశంగానో ఆయన ఉంటూ ఉంటారు గాబట్టి, అలాంటిది గూడా ఏదన్నా అవరోధంగా మారితే పోటీ చేయని పరిస్థితి ఏర్పడుతుంది గాబట్టి, ముందస్తు జాగ్రత్తగా ఆమెతో నామినేషన్ వేయించారు. ఆహ్, ఇప్పుడు ఇంకా స్క్రూటినీలో ఓకే అయిపోయింది గాబట్టి, ఇది ఆహ్, అంటే విత్‌డ్రా జేసుకునే సమయం ఉంది కాబట్టి, ఆవిడ విత్‌డ్రా జేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది.